కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీ నూనెలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. నమ్మకానికి నాణ్యతకు మారుపేరైన కొన్ని బ్రాండ్ వంట నూనెల్ని సైతం కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా వరంగల్లో కల్తీ ఆయిల్ గుట్టురట్టయింది. కల్తీపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ నూనె ఫ్యాక్టరీపై దాడి చేసి వేల టన్నుల కల్తీ వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. అంటే మీరు ఇల్లీగల్ ప్రాసెస్ ఇది క్లియర్ వీళ్ళకి మమతానే ఉండాలి. వరంగల్ నగర శివారులోని మడికొండ పారిశ్రామిక వాడలో అగ్రోటెక్ పేరుతో నడుస్తున్న ఆయిల్ ప్యాకింగ్ యూనిట్లో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కల్తీ వంట నూనె తయారు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి లూజ్గా సేకరించిన ఆయిల్ని విజయ, రుచి, గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్ బ్రాండ్ల పేరుతో కల్తీ వంట నూనెను మార్కెట్లోకి విక్రయిస్తున్నారు. మమత, కిచెన్ కింగ్ పేర్లతో ఆయిల్ తయారు చేస్తున్నట్టు బయటకు బిల్డప్పిచ్చి లోపల మాత్రం కల్తీ నూనె తయారు చేస్తున్నారు. ఈ కల్తీ నూనె ఏపీ, తెలంగాణ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రభుత్వం కల్తీ పైన ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ కమిషనరేట్ పోలీసులు కూడా కల్తీ నూనె పైన, కల్తీ వస్తువులపైన, కల్తీ ఆహారం పైన ఉక్కుపాదం మోపడం కాకుండా వాటిని తయారు చేస్తున్న వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాంపూర్లోని పలు కల్తీ నూనె ఫ్యాక్టరీలపైన కూడా దాడులు చేసి పెద్ద ఎత్తున కల్తీ నూనె తయారు చేసే యూనిట్లను సీజ్ చేయడంతో పాటు బ్రాండెడ్ పేరుతో కల్తీ నూనెకు సంబంధించిన ఆయిల్ ప్యాకెట్లను కూడా మొత్తం కూడా రికవర్ చేశారు. మనం చూస్తున్నాం కల్తీ నూనె ప్యాకెట్లు తయారు చేసే సిస్టమ్, ఇటువంటి భారీ మిషన్లు పెట్టడం, దాని ద్వారా కల్తీ నూనె తయారు చేయడం చేస్తున్నారు. సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఎటువంటి సమాచారం వచ్చింది, ఏం చేశారంటే ఎంత కల్తీ నూనె పట్టుకున్నారు? ఇప్పుడు మనము అన్ని ప్లేసెస్లో రేట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 12 ప్లేసెస్లో ఇప్పుడు మనకు కేసెస్ వచ్చినట్టు ప్రాథమిక సమాచారం ఉంది. ఈ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్యాక్టరీలో ఈయనకు ఉన్నటువంటి బ్రాండ్ ఉన్నటువంటిది మమతా బ్రాండ్ అనే దాంతో ఆయిల్ అనేది రిఫిల్లింగ్ చేయాలి. కానీ ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కిచెన్ కింగ్ అని ఉంది, దాంతో ఫ్రీడమ్ ఉంది, దాని తర్వాత సన్ డ్రాప్ ఉంది, విజయ అని ఉన్నది. ఇట్లా రకరకాల బ్రాండ్స్ని రీఫిల్ చేసేసి ఈ ఒక రకమైన టోటల్గా అడల్టరేటెడ్ అండ్ దెన్ అజార్డస్ టు ది హ్యూమన్ లైఫ్స్, లైక్ మనకు డేంజరస్ వేలో ఇటువంటి ఆయిల్స్ను అమ్ముతున్నారు. దీనికోసం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కల్తీ వ్యాపారం ఉండొద్దు, స్వచ్ఛమైనటువంటి వినియోగమైన వస్తువులు ఉండాలనే ఉద్దేశంతో చేసిన ఒక ఇనిషియేటివ్లో ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము రేట్స్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు ఇక మమతా ఆయిల్ కంపెనీ, అలాగే అశోక్ ఆయిల్ కంపెనీ, శుభం ఆయిల్ కంపెనీ, వీటన్నిటి మీద కూడా మేము డిఫరెంట్ ఏరియాస్లో రేట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా బీట్ బజార్లో కూడా ఒక 12 షాప్స్ మీద కూడా మేము ఇప్పుడు ఆయిల్ శాంపిల్స్ ఏమైనా టెస్ట్ చేశారు సార్? అంటే ఆరోగ్యానికి ప్రమాదకరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయి? ముఖ్యంగా ఇవేంటంటే ఫుడ్ అడల్టరేషన్లు కాబట్టి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా మేము సహకారం తీసుకుంటున్నాం. అన్ని మెటీరియల్ను ఏదైతే టెస్టింగ్ కోసం శాంపిల్స్ ఇచ్చేస్తున్నాం. సో దీనివల్ల డిఫరెంట్ ఏరియాస్కు ఇంత ఫిల్ చేస్తున్నారంటే డిఫరెంట్ ఏరియాస్ కూడా పంపించడానికి అవకాశం ఉంది, పంపిస్తున్నారు. వీ విల్ లుక్ ఇన్ టు దాట్. ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. విల్ టేక్ దేర్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ అండ్ టేక్ యాక్షన్ అన్నారు. మీరు చూశారు కదా, ఇప్పటివరకు ఈ ఆయిల్కి సంబంధించి అసలు ఎటువంటి ప్రమాణాలు ఉండాలి, ఈ ఆయిల్ తయారు చేయడానికి ఎటువంటి ప్రమాణాలతో ఇక్కడ ఆయిల్ తయారు చేస్తున్నారు? పర్మిషన్ ఒక పర్పస్ తీసుకున్నారు, వాళ్ళకు బ్రాండ్ పెట్టుకున్నారు మమతా అనేదో. ఆ బ్రాండ్ పేరే కాకుండా అదర్ రకాల ఒక 5-6 వెరైటీస్ మనకు ప్యాకెట్స్ కనపడుతున్నాయి. అవన్నీ మేము వెరిఫై చేసినాము. యాక్చువల్గా పర్మిషన్ మమతా మీదనే ఉంది. మమతా బ్రాండ్ మీద వీళ్ళు తయారు చేయాలి. ఇతర బ్రాండ్స్ కూడా పెట్టేసారు కాబట్టి ఇలా కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే నిజంగానే అవి వాళ్ళ ఓన్లీ బ్రాండ్లో వేరు తయారు చేస్తున్నారా, లేదా ఉన్న నూనెలో కల్తీ ఏమైనా కనిపిస్తుంది? అంటే మనకు ఫిజికల్గా మనం చూసి చెప్పలేము. ఇది అనాలిసిస్కి మాత్రం పంపిస్తున్నాం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి. దాని మీద మనకు రిపోర్ట్ వచ్చినాక అందులో హానికరం అంటేనే కోర్టులో వేస్తాం. రీడింగ్స్లో కొంచెం తేడా వచ్చి సబ్స్టాండర్డ్ అంటే మాత్రం మన జాయింట్ కలెక్టర్ గారికి అడ్జుడికేషన్ పర్పస్. ఇప్పటివరకే మార్కెటింగ్లోకి వెళ్ళిన ఆయిల్ పైన ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు అప్రమత్తంగా ఉండడానికి ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చిన ఆయిల్ని ఏమైనా సీజ్ చేసే అవకాశం ఉంది? ఇప్పటి నుంచి మా డ్రైవ్ కొంచెం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఆయిల్ ప్యాకెట్లు పట్టుకున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. యాక్చువల్గా విజయ అంటే విజయ బ్రాండ్ చాలా ఫేమస్ బ్రాండ్, ఇది విజయ బ్రాండ్కి సంబంధించి. కానీ మమతా ఆయిల్ ప్యాకెట్ల పేరుతో ఇక్కడ కంపెనీలో తయారు చేయాలి, కానీ విజయ బ్రాండ్ పేరుతో హైదరాబాద్ పేరుతో కొన్ని, అదేవిధంగా కిచెన్ కింగ్ అంటూ మరొక ఆయిల్ పేరుతో కొన్ని, ఇంకొక వైపు ఫ్రీడమ్ పేరుతో మరికొన్ని పెద్ద ఎత్తున లూజ్ ఆయిల్ కూడా
కనిపిస్తుంది. ఈ గోదాంలో గత కొన్నేళ్ల నుంచి కూడా భారీ ఎత్తున ఈ ఆయిల్ తయారు చేస్తూ మార్కెట్లకు వదులుతున్నారు. కల్తీ ఆయిలే కాదు, ఇప్పటికీ 12 చోట్ల దాడులు జరిగాయి. అంతటా కూడా కల్తీ ఆయిల్ ప్యాకెట్లను, కల్తీ తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా పోలీసులు చేశారు. మొత్తం మీద అయితే కల్తీ భారీ ఎత్తున జరుగుతుంది. అది కూడా వరంగల్ కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడి నుంచి సప్లై అవుతున్నట్టు తెలిసింది. రమేష్, టీవీ 9 వరంగల్.